ఆంక్షిత ఉన్నారని చెప్పి ఆలోచించి మేము పల్లె పల్లెకి తిరగవలసి వచ్చింది. గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము గ్రామంలో ప్రతిసారి చూస్తే అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా కేవలం 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు కేవలం 10 ఉద్యోగాలు తప్ప ఇంకెవరు కూడా ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి ఉంది. ఏమిటని ఆలోచిస్తే అక్కడ కేవలం 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకొని డిగ్రీ వచ్చేసరికి కూడా వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియక కూలి పనులకి పెయింటి పనులకి వెళ్ళి వాళ్ళ యొక్క చదువును అక్కడ ఆపేస్తున్నారు. అదే మొన్నటి వరకు జరిగితే ఈ మధ్యన ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆలోచిస్తే అప్పుడు అనిపించింది, ఎక్కడ నా మాల జాతి అభివృద్ధిలో ఉన్నది, ఎక్కడ నా మాల జాతి ఉన్నత స్థాయిలో ఉన్నది, ఎక్కడ నా మాల జాతి ఉన్నతమైన శిఖరాలు ఉన్నదని ఆలోచిస్తే కేవలం మా ఇల్లులో ఒకనప్పుడు పూలు కొడుతుండేవి, ఇప్పుడు చక్కేస్తున్నాళ్ళని జిల్లాలో ఉన్నాయని చెప్పి ఆలోచించాం. మేము జిల్లాలోనే చాలా కార్యక్రమం చేశాం. ఆగస్టు 1 తర్వాత వాణిజ్య వర్గీకరణ అయితే మన పరిస్థితిని ఒకసారి ఆలోచించి ఆలోచించిన ఈ జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులందరితో ఒక మీటింగ్ పెట్టి మనం ఎలాగైనా ఉద్యోగులు జేఏసీ పెట్టి జిల్లాలో భారీ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి మన మాలలు అనుభవిస్తున్న స్థితిగతులను తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వం తెలియజేసే తప్ప మనం వర్గగా నాశనం చెప్పి వారి కంకణం పెట్టడం జరిగింది. ఆ కంకణం ఈ రోజు కొంతమందితోనే మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం. కాబట్టి ఉద్యోగస్తులారా దయచేసి ముందుకు రండి. మన ఉద్యోగం సంపాదించుకొని మన భార్య పిల్లలకే కాకుండా మన తోటి మాల బిడ్డలకు కూడా పేదల సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్కి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి గ్రామాల్లో తిరిగి మన ఉద్యోగస్తులు ఏకమయ్యి ఈ వర్గం అడ్డుకుంటే తప్ప మన మాల జాతికి అభివృద్ధి అనేది వండుతాయని చెప్పి ఆ యొక్క జేఏసీ పెట్టడం జరిగింది. జేఏసీ పెట్టిన తర్వాత బలమైన ఉద్యోగస్తులు ముందుకు వచ్చారు. ఇంచుమించు 300 మంది యోధులు, ఆ రోజు 500 మంది యోధులు 28,000 కీర్త మహారాజును ఓడించి చరిత్ర 18 అయితే నేడు మన విజయనగరం జిల్లాలో 300 మంది ఉద్యోగస్తులు పెట్టిన గ్రూపు ఆ యొక్క శక్తిగా ముందుకు వెళ్ళడానికి అంచులంచుగా అడుగులేస్తుంది. ఈ ఉద్యోగులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు మనకి మాల జాతి యొక్క వచ్చిన రిజర్వేషన్ నిలబెట్టుకున్న వాళ్ళకి విడుదల చేతుల వాటి ఉండని చెప్పి ఒక చేయించడం జరిగింది. మా యొక్క ఉద్యోగులకు చేసి ఎప్పుడు కూడా మన జిల్లాలో ఉన్న మాల బిడ్డలకి తోడుగా ఉంటుందని చెప్పి మేమందరం కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చేసిన నలుమూల జిల్లాలో నలుమూల మాల సోదరులకి సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైలు తెలుపుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఉద్యోగస్తుల జేఏసీకి మాల సంఘాల